సీఎం సహాయ నిధికి 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణంలో భాగంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో భాగంగా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ వరద బాధితుల సహాయార్థం 25 లక్షల రూపాయల సంబంధించి సహాయం అందిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. త్వరలోనే సీఎం చంద్రబాబును కలిసి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో సీఎం సహాయ నిధికి అందిస్తామన్నారు. అలానే విజయవాడ వరద బాధితుల కోసం బొల్లాపల్లి మండలం తెలుగుదేశం పార్టీ పలువురు నాయకులు విరాళాలు సేకరించి నిత్యావసర సరుకులు కొనుగోలు చేశారు. ఆ నిత్యావసర సరుకులు వాహనాన్ని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు మరియు జనసేన పార్టీ పలువురు నాయకుల తదితరులు పాల్గొనడం జరిగింది. ఇవన్నీ కూడా సేకరించి 40 క్వింటాల బియ్యం, కందిపప్పు, పామాయిల్ అన్నీ కూడా సేకరించి వరద బాధితులు పంపటాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఇలాంటి సేవాభావం ప్రతి వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇలా వరద బాధితులు ఆదుకోవడానికి సహాయం చేయాలని చెప్పేసి కోరుతున్నా. అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా శివశక్తి బయోటెక్నాలజీ కంపెనీ నుండి 25 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి విరాళం అందజేస్తాం. తొందరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి చెక్ అందజేయడం జరుగుతుంది. 25 లక్షల రూపాయలు విరాళం శివశక్తి కంపెనీ నుండి వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తాం. క్యాష్ కూడా వసూలు చేశారు. 40 క్వింటాల బియ్యంతో పాటు కందిపప్పు, పామాయిల్తో పాటు బట్టలు, అలాగే 40,000 రూపాయల క్యాష్ కూడా వాళ్ళు డీడీ తీసి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అందజేయబోతున్నందుకు బొల్లాపల్లి మండల నాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ. వర్ధిల్లాలి మక్కెన గారి నాయకత్వం.